నర్సంపేట అంబేద్కర్ గుడిసెవాసులు గత 11 రోజులుగా శాంతియుత వాతావరణంలో తమ కనీస అవసరాలు నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కోరుతూ నిర్వహిస్తున్న రీలే నిరాహార దీక్షలను ప్రభుత్వము ఏమాత్రం పట్టించుకోకపోవడం బాధాకరమని ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు కల్లపల్లి ప్రణయదీప్ మాదిగ, డిబిడిపిఎస్ జాతీయ అధ్యక్షులు అందేరావి మాదిగలు ఆవేదన వ్యక్తం చేశారు. ఎంఎస్పీడి బీడీపీఎస్ ఆధ్వర్యంలో నర్సంపేట పాత తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో రీలే నిరాహార దీక్షలు శుక్రవారం 11 రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా అందేరావి మాట్లాడారు. డెమోక్రసీ పోరాట సమితి డిబిడిపిఎస్ ప్రజాదండోరా వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడిని. ఈ యొక్క అంబేద్కర్ నగర్ గుడిసెవాసులు నర్సంపేట పట్టణ పరిధిలోని సర్వే నెంబరు 813 లోపల 4 సంవత్సరాల నుంచి గుడిసెలు వేసుకొని అనగారిన కులాలైన పేదలు, గుండెలు లేని నిరుపేదలు కూడా మరి గుడిసెలు వేసుకొని ఉన్న సందర్భం ఉన్నది. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కరెంటు లేని పరిస్థితి, నీళ్లు లేని పరిస్థితి, డ్రైనేజీ లేని పరిస్థితి, అదేవిధంగా రకరకాలుగా అక్కడ చాలా అవస్థలకు గురి చేసుకుంటూ ఉన్న పరిస్థితులు ఉండడం జరుగుతుంది. మరి వీరందరికీ కూడా మున్సిపాలిటీ పరిధిలో ఉన్నాయి కాబట్టి ఇంటి నెంబర్లు ఇవ్వాల్సిన బాధ్యత మరి మున్సిపాలిటీ అధికారులపై ఉన్నది. ఇంతవరకు కూడా స్పందించలేని పరిస్థితి ఉన్నదంటే మరి ఎందుకారం చేత ఆ విధంగా చేస్తున్నది ఏం అర్థం కాని పరిస్థితి ఉన్నది. అదే రియల్ ఎస్టేట్స్ ఎవరైతే ఉన్నారో, మరి వెంచర్ చేసి అమ్ముకునే ప్రైవేట్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వత్తాసు పలుకుతూ వాళ్ళు ఏం చేసినా కానీ వాళ్ళకు పర్మిషన్లు ఇచ్చుకుంటా వాళ్ళు ఏ విధంగా అంటే ఆ విధంగా పర్మిషన్లు ఇచ్చి వాళ్ళకు వెంటనే కరెంటు, రోడ్లు ఇవన్నీ కూడా వాళ్ళకు శాంక్షన్ చేయడం జరుగుతుంది. కానీ ఈ కూడు గుడ్డ లేని నిరుపేదలు ఎవరైతే ఉన్నారో 4 సంవత్సరాల నుంచి కూడా అక్కడ ఉండి మాకు ఎన్నోసార్లు మేము అర్జీ పెట్టుకుంటే మాకు హామీలు ఇవ్వడం జరిగింది. మీకు తప్పకుండా నీళ్లు ఇస్తాము, కరెంట్ ఇస్తాము, మరి పట్టాలు ఇస్తాము, అదేవిధంగా మీకు ఇంటి నెంబర్ కూడా ఇస్తామని మాకు హామీలు ఇవ్వడం జరిగింది మేము అర్జీ పెట్టుకుంటే. మరి అదేవిధంగా ఆ మాట ప్రకారంగా ఇంతవరకు కూడా చేస్తలేరు. ఇప్పటికైనా స్పందించి మేము ఇప్పుడు 11 రోజుల నుంచి ఇబ్బంది పడుతుంటే కూడా ఇక్కడ దీక్షలు ఉంటే కూడా మమ్మల్ని అర్థం చేసుకోకుండా ఉన్న సందర్భం ఇది కరెక్ట్ కాదు. కాబట్టి మీరు ఏదైతే అధికారికంగా పనులు చేస్తారో అదేవిధంగా ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తులకు ఏ విధంగా చేస్తారో వత్తాసుగా చేస్తారని మేము అనుకోవడం జరుగుతుంది. ఆ విధంగా వాళ్ళకి చేస్తారు కాబట్టి వాళ్ళకి చేసేది కరెక్టా, మరి లేకపోతే మేము చేసేది కరెక్టా? మాకు మీరు చేసేది ఉంటే మీకు కరెక్ట్గా మీరు మీ ఉద్యోగరీత్యా మీరు పనిచేసినట్టుగా భావించవలసిన అవసరం ఉంటుంది. దయచేసి తప్పకుండా మాకు మేమైతే ఏదైతే కోరికలు ఇక్కడ ఇవ్వడం జరిగిందో, ఏదైతే మెమోరాండం ఇవ్వడం జరిగిందో అవన్నీ కూడా తప్పకుండా మాకు ఏర్పాటు చేయని పక్షం లోపల ఇదే విధంగా ఈ దీక్షను మేము అమరనీయ దీక్ష కాడికి కూడా మేము సిద్ధపడతానికి వెనుకాడే పరిస్థితి లేదు. మరి ఇంతవరకు కూడా ఇక్కడ పాలక ప్రభుత్వాలకు సంబంధించిన వ్యక్తులు కూడా ఉన్నారు. వాళ్ళను కూడా అర్జీ పెట్టుకోవడం జరిగింది. వాళ్ళు కూడా మాకు స్పందిస్తానని చెప్పడం జరిగింది. దాన్ని మేము స్వాగతిస్తాను. అదే అంబేద్కర్ నగర్ గుడిసెవాసులందరికీ కూడా పట్టాలు ఇవ్వాలి, అదేవిధంగా కరెంటు సౌకర్యం కల్పించాలి, ఇంటి నెంబర్లు ఇవ్వాలనేటువంటి డిమాండ్లతో గత 11 రోజులుగా ఈ యొక్క పాత ఎంఆర్ఓ ఆఫీస్లో దీక్ష చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు దీక్షలో కూర్చున్నటువంటి నా అంబేద్కర్ నగర్ వాసులందరికీ కూడా జైవ్యం తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా గత 11 రోజులుగా చేస్తున్నటువంటి దీక్షలను ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వం కానీ పట్టించుకోకుండా నిర్లక్ష్యించినటువంటి దాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాము. ఏదైతే మా డిమాండ్లను మీరు అంగీకరించి నెరవేర్చకుంటే రోడ్డు మీదకి ఎక్కి దీక్షలతో సహా ఈ యొక్క నర్సంపేట ప్రాంతాన్ని కూడా దిగ్బంధం చేసేటువంటి పరిస్థితి కూడా తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం వెంబడే గత 4 సంవత్సరాలుగా మేము ఈ గుడిసెవాసులు మేమందరం కూడా ఎండుతూ వానకు తడుస్తూ అనేకటువంటి ఇబ్బందులు పడుతూ అనేకటువంటి అనారోగ్య పాలవుతూ కూడా వాళ్ళ జీవనం కొనసాగించడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ప్రభుత్వం వెంటనే స్పందించాలి, వెంటనే మా సమస్యకు పరిష్కారం చూపించాలని ఈ యొక్క దీక్షలను డిమాండ్ చేస్తున్నాం. మనం ఈరోజు దీక్షలు తీసుకున్నటువంటి అవసరం ఉంది. రిలే నిరాహార దీక్షలు ఎందుకు తీసుకోవడం జరిగిందంటే రిలే నిరాహార దీక్షల ద్వారా మన కాలనీకి ఏవైతే కావాలో ఆ కావాల్సిన డిమాండ్లు ప్రజలను కనీస అవసరాల నిమిత్తము బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయాలు ప్రధానంగా ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఆ ప్రజలకు కనీస సౌకర్యాలు ఇవ్వాలని చెప్పేసి భారత రాజ్యాంగంలో ఉన్నాయి. కనీస సౌకర్యాలంటే ఏంటి? కనీస సౌకర్యాలంటే తిండి, బట్ట, ఇల్లు, కరెంటు
ఈ మౌలికమైనటువంటి విషయాల మీద ప్రభుత్వాలే ప్రజలకు అందుబాటులో చేయాలని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎప్పుడో రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి పరిస్థితి. లేని వాళ్లకు ఇల్లు కూడా ఇవ్వాలి, ప్రభుత్వ భూములు